అంటే గురూజీ ఇప్పుడు ఇలా చెప్పేదాన్ని గోచారం అంటారా? మరి గ్రహచారం ఇది వేరు గోచారం అండి ఆ! చెప్పేది. ఇప్పుడు 2 కథలండి ఇలా. జాతకం చెప్పే 2 విధాలు. ఒకటి గ్రహచారం, ఒక గోచారం. గ్రహచారంలో మీ పుట్టగానే కొన్ని గ్రహాలుంటాయి. అవును. ఓ లగ్నము, ఓ టైం ఉంటుంది. అవును. లగ్నము, రాశి ఉంటుంది. రైట్. సో, దాన్ని బట్టి లగ్నం ప్రకారం దశలు, అంతర్దశలు అవన్నీ తయారవుతుంటాయి. చూసుకోవాలి. అది చూసుకుంటూ పోతాం. అవును. గ్రహచారం ఏం చేస్తుంటే ఒక స్థాయికి తీసుకెళ్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, వీళ్ళ జాతకాలు మనం ముందుగా చెప్పాం సీఎం అవుతారు. ఎప్పుడైతే జైలు నుండి ఏ రోజు బయటకు వస్తే అది కూడా మనం చెప్పాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవును. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు బయటకు వస్తారని చెప్పాం. అలా ప్రభంజనం సృష్టిస్తారని మనం ఎన్నో యూట్యూబ్లో చెప్పాం. అవును. ఫైన్ బాగుంది. అవును. ఆ టైంకి వస్తారని ఎలా చెప్పామంటే కొన్ని గ్రహాలు విడిపోతున్నాయి ఆ టైంలోని. విడిపోయినప్పుడు ఈ బంధంలో ఆయన కూడా విడిపోతారని దృష్టిలో పెట్టి మనం చెప్పాం. ఓకే. లాజికల్గా చెప్పాం. అదేనండి. అది అలా జరిగింది. విడిపోవడం జరిగిపోయింది. ఇదేంటవుతుందంటే గ్రహచారం అయినప్పుడు అంటే గోచారానికి తేడా ఏంటంటే గ్రహచారం అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దశ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే. ఒక ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక గ్రహచారం. హ్మ్. దశ అంతర్దశగా అయిపోయాడు. ఆ! కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ గోచారం. అది గోచారం. అబ్బా! చాలా క్లియర్‌గా చెప్పారు. సింపుల్‌గా. చాలా రోజుల నుంచి డౌట్ ఇప్పుడు ఉంది నాకు. సీఎంగా మీరు ఉండిపోయారు. మీరు అయిపోయారు సీఎం అనుకుందాం. అవును. అయిపోయిన తర్వాత సీఎం అయితే పని అయిపోలేగా. అంతేగా. అది మొదలే కదా. అదే మొదలే కదా. ప్రారంభం. 5 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి నేను. ఆ అవును. ప్రూవ్ చేసుకుని ఈ గోచారం ఆట ఆడిస్తుంటది. అచ్చా! ఈ గోచారంలో ఏంటంటే ప్రతి గ్రహం కదులుతుంటుంది. ఓకే. 2.5 రోజులకు చంద్రుడు కదులుతాడు. నెలకోసారి రవి కలుస్తుంటాడు. చంద్రుడు అలాగే కూర్చుని 45 రోజులకు ఒకసారి మారుతుంటుంటాడు. ఆ! గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు. 1.5 సంవత్సరానికి రాహుకేతులు మారుతారు. శని 2.5 సంవత్సరానికి మారుతుంటాడు. ఇలా మారుతుంటే వాళ్ళని ఆపలేం కదా మనం. ఈ రోజు అన్నీ బాగున్నాయి కదా, రేపు ఇంకో గడిలోకి వెళ్తే మనకి మన శత్రుగ్రహంలోకి వెళ్తే మనకి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్. ఈ గోచారం దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంలో కారణం గోచార ప్రభావం వల్లే, గ్రహచార ప్రభావం వల్ల కాదు. అచ్చా! అలాగే మనం కొన్ని గోచార ప్రకారం కూడా ఇప్పుడు అష్టమశని వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడతారు, కాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి, ఒంటి దెబ్బలు తగ్గుతాయి, ఆ తర్వాత పదవి పోతున్నాయి. ఇవన్నీ మన అప్పట్లో చెప్పిన కారణం చెప్పారు. అవును. కారణం అదే. అవును.